అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. జ్యోతిష శాస్త్రం మాదిరిగానే హస్త సాముద్రికం కూడా ఒక శాస్త్రం. మన అరిచేతిలో ఉండే రేఖలు మన భవిష్యత్తు గురించి సూచిస్తాయా? మన చేతి రేఖలు చూసి జీవితం గురించి ఎలా చెప్తారు? దీని గురించి పూర్తిగా వివరించడానికి మనతో ప్రముఖ పామిస్ట్ అయినటువంటి గోపాల్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు పామిస్ట్రీ అంటే ఏంటి? పామ్ అంటే అరచెయ్యి. అరచెయ్యి హిస్టరీ అంటే చరిత్ర, మిస్టరీ అంటే రహస్యం. ఈ అరచెయ్యి కలిగి ఉన్నటువంటి వ్యక్తి జీవితం మనకి తెలీదు గనక, గతం ఏం జరిగిందో తెలీదు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకి భవిష్యత్తులో మనం రేపు ఏం చేస్తామో తెలియదు. ఇదంతా మిస్టరీ. వీటిని తెలియచెప్పేటువంటి కొన్ని అంశాలను తెలియచెప్పేటువంటిది ఈ అరచెయ్యి. ఈ అరచెయ్యిని మనం చదివి ఏదైనా ఒక హిస్టరీ చదవాలి అంటే ఒక పుస్తకం తీసుకుని చదవాలి. ఎవరి గురించే రాయబడి ఉందో ఆ హిస్టరీ చెప్తుంది. అదేవిధంగా మన గురించి తెలియచేసేటువంటి ఈ మిస్టరీ, ఆ మిస్టరీని మనం ఛేదిస్తే అది హిస్టరీ అవుతుంది. ఇది మిస్టరీ అయినా హిస్టరీ అయినా అరచేయి చెప్తుంది మనకి. పామ్ రివీల్ చేసేటువంటి ఈ మిస్టరీయే పామిస్ట్రీ. అంటే మన జీవితం యొక్క రహస్యం ఇది. అయితే ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి దీంట్లో. ఆ లక్షణాలన్నింటినీ మనం ఒక్కొక్కటి తెలుసుకుని అన్నిటినీ అనుసంధానించి కోయిన్సైడ్ చేస్తే మన గురించి తెలియజేస్తుంది. మన గురించి మనకు తెలియచేసేటువంటి ఏకైక శాస్త్రం ఒక్క సాముద్రిక శాస్త్రం మాత్రమే. సార్, దీని వెనకాల శాస్త్రీయత ఏదైనా ఉందా, లేదంటే ఒక నమ్మకం మాత్రమేనా పామిస్ట్రీ అంటే? నమ్మకము అంటే ఇది ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత అది రుజువు అయితే అది శాస్త్రం. అది రుజువు చేయటానికి వీలు లేకుండా ఏదో మూఢంగా చెప్పి, అంటే పిల్లి ఎదురొస్తే నాకేదో చెడు జరిగింది, లేకపోతే ఏదో బల్లి మీద పడితే అపశకునం, ఇలాంటివి మూఢనమ్మకాలు. అలాగే మనకి ఏదైనా మానసిక రుగ్మత వస్తే, ఏదో దెయ్యమో దేవతో మన మీద ఆవహించింది, ఏదో మాట్లాడితే అది ఆవహించి మాట్లాడుతుంది అనేటువంటిది మూఢనమ్మకం. అంతేకాని మీ గురించి మీరు తెలుసుకోవటానికి మీరు అద్దం ముందు నిలబడి మీ శరీరాకృతి, మీ ముఖ కవళికలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, ఒకవేళ మీరు ఏ ఫంక్షన్కి వెళ్తున్నారనుకోండి, అప్పుడే నిద్ర లేచి వచ్చారు, అద్దంలో చూసుకున్నారు, అప్పుడు మీ ముఖం మీదే, దీన్ని కొత్తగా ఏమీ మార్చరు. అయితే మన ఫేస్లో ఉన్నటువంటి భావాలకి వాటికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నానికి అది మనకు చూపెట్టేటువంటిది అద్దం. అద్దంలో ఎవరిని చూస్తున్నాం? మనల్ని మనమే చూసుకుంటున్నాం, మనల్ని మనం మార్చుకుంటున్నాం భౌతికంగా. అలాగే మనం జీవితంలో అనుభవించేటువంటిది మన యొక్క జీవితం, మన యొక్క భావాలు, మన యొక్క ఆలోచనలు. వాటిని అస్తవ్యస్తంగా ఉంటే, అంటే మన జుట్టు అస్తవ్యస్తంగా ఉంటే అర్థం చూసుకుని ఎలాగైతే సరి చేసుకుంటామో, ఈ కర్మగతమైనటువంటి అంశాలు మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ అరచేతిని దర్శించడం ద్వారా, తెలుసుకోవటం ద్వారా మన జీవితంలో ఏర్పడేటువంటి కర్మగతమైనటువంటి అంశాలని కొంతవరకు మార్చుకోవచ్చు. ఎలాగంటే మీ ఫేస్ చూసుకుని మీ ఫేస్ని కాస్త అందంగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఐశ్వర్యరాయిలాగా మార్చుకోవాలంటే అవ్వదు. ఎందుచేతనంటే ఇది మీ ఫేస్ది. అదేవిధంగా మన చేతిలో ఉండేటువంటి లక్షణాలు, అది స్వభావం కావచ్చు, కర్మగతమైనటువంటి అంశం కావచ్చు,
ఇది నిక్షిప్తమై ఉన్నాయి, ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి కదా. ఉమ్, మీ శరీరాకృతి, మీ యొక్క అందము అన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ఉమ్. దాన్ని మీరు ఏమన్నా మారుస్తారా? కాదు, సరి చేసుకుంటారు. చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి సరి చేసుకుంటారు. మన జీవితం కూడా అంతే. కర్మగతమైనటువంటి అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఉమ్, ఈ లక్షణాలు కానీ, ఈ కర్మలను కానీ, భవిష్యత్తులో వాటి మీద వచ్చేటువంటి ఫలితాలను కానీ మనం పూర్తిగా మార్చలేము. ఉమ్. కొంతవరకు సరి చేసుకోవచ్చు. ఓకే, ముందుగా తెలుసుకొని అంచేత ఇది మూఢనమ్మకం కాదు. ఎందుచేతనంటే మనం దాన్ని అన్వయం చేసుకోకపోతే, కరెక్ట్గా తెలుసుకోకపోతే మూఢనమ్మకం అని కొట్టిపడేయచ్చు. దాన్ని పరిశీలించాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపడేయడానికి లేదు. ఎంచేతనంటే ఒక యాప్ని మీరు చూస్తారు ఇప్పుడు, క్యూఆర్ కోడ్. ఉమ్, క్యూఆర్ కోడ్లో ఉండేటువంటి అన్ని గీతలే కదా. ఈ గీతల్లో ఏముందిలే అంటే కాదు, దాన్ని స్కాన్ చేస్తే అది ఆ కోడ్ దేనికైతే ఎవరికైతే నిర్దేశించబడిందో ఆ విషయాలన్నిటినీ ఏమీ తేడా లేకుండా చూపిస్తుంది. దాంట్లో మనకి రికార్డ్ చేసి చూపిస్తుంది. ఆ చేసినటువంటి చర్యలు, కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ట్రాన్సాక్షన్ చేస్తాం, ఉమ్, చేస్తారు కదా క్యూఆర్ కోడ్లో, ఉమ్, అది ఇంటర్నెట్లో సేవ్ అయి ఉంటుంది. అవును, అవునా? మరి ఎక్కడ కనబడుతుందా మీకు? కనపడు కనబడదు. ఆ సేవ్ అయింది మళ్ళీ మీరు ఈ కోడ్ ఉపయోగించి చూస్తే రీస్టోర్ చేస్తే మళ్ళీ కనబడుతుంది. మన జీవితం కూడా అంతే. ఉమ్, బేస్ ఒకటి ఉండాలి కదా. ఈ బేస్ని బట్టే తర్వాత వర్తమానము, భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. అంటే ఓ బిల్డింగ్ కడతారు. ఉమ్, ఆ బిల్డింగ్ 10 అంతస్తులు కట్టాలనుకోండి, 10 అంతస్తులకి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ తోటి, ఎన్ని రూములు కావాలో అన్ని రూములకి కావాల్సినటువంటి విడ్త్ తోటి ఆ ఓ డిజైన్లో కింద ఫౌండేషన్ వేస్తారు. అది కనబడుతుందా? కనపడదు. కనబడదు. అది ప్రారంధం. ఎన్ని అంతస్తులకైతే అక్కడ ఫౌండేషన్ వేసి ఉందో అంత స్ట్రెంగ్త్ తోటే ఫస్ట్ ఫ్లోర్ వేశారు మీరు, ఉమ్, సెకండ్ ఫ్లోర్ వేశారు. అవును, కొంతకాలం తర్వాత ఇంకో 10 ఫ్లోర్లు వేస్తారు. 10 ఫ్లోర్లకి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ ఫౌండేషన్లో ఉంటే వేయగలుగుతారు మీరు. ఉమ్, అవి కనబడతాయా? కనపడవు. కనబడవు. అవన్నీ గీతల రూపంలో లోపల ఉంటాయి. ఉమ్, అలాగే మనం పుట్టి పెరిగిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చెందాలి, ఎటువంటి అవరోధాలను ఎదుర్కోవాలనేటువంటిది మన ప్రారంధం ఫౌండేషన్లోనే ఉంటుంది. అది కనబడదు. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.